నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో నెలకొన్న సమస్యలకు వాటి పరిష్కారానికి వారధిగా గ్రామ సర్పంచుల పాలన కొనసాగించాలని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వడతల ప్రణవ్ కోరారు. సోమవారం హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల గ్రామాల్లో నూతనంగా కొలువుదీరిన గ్రామ పంచాయతీల పాలకవర్గ నూతన ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలక వర్గాన్ని శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని, సమస్యలపై ప్రాంత బిడ్డగా తన దృష్టికి తీసుకొస్తే మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ఎక్కువ నిధులు కేటాయిస్తామని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అనేక సంక్షేమ అభివృద్ధి జరిగిందని, గ్రామాల్లో కూడా అదే రకమైన పాలన కొనసాగించాలని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లుగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మరి నన్ను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కళ్ళకి, ఇక్కడున్న పాలక వర్గానికి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇక్కడున్న ప్రజలందరికీ, మాజీ సర్పంచ్లకి పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి, యువకులకు అందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషం, ఎందుకంటే బ్రహ్మాండంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. మరి నేను కోరేది ఒకటే, ఎక్కువ సమయం తీసుకోను. అందరు మన వాళ్ళే. గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమం కానివచ్చు, ఎటువంటి విషయాలు ఏమైనా, ఎటువంటి ఇందాక సామిరెడ్డి గారు చెప్పినట్టు భేదాలు లేకుండా, వర్గాలు లేకుండా మంచిగా అభివృద్ధి, ప్రజలు మనల్ని ఎన్నుకున్నది పనులు చేయడం. ఆ పనులకి సంపూర్ణమైన మద్దతు, సహకారం ప్రభుత్వం నుంచి, నా సొంతూరు అన్ని ఊళ్ళ కంటే ఊరికి మంచి చేయాలనేది నాకు ఉంటుంది. సో ఖచ్చితంగా చేసే బాధ్యత నాది. మీరందరూ మంచిగా ఏమేం పనులు ఏమేం చేస్తారో అవన్నీ చేసే బాధ్యత నాది. ఇవన్నీ సంక్షేమ పథకాలు కావచ్చు, ఊరు అభివృద్ధి కావచ్చు, దాని అన్నిట్లో నా సంపూర్ణ సహకారం ఉంటుంది. ఓడిపోయిన వాళ్ళు బాధపడద్దు, నేను కూడా ఓడిపోయినా, సహజం గెలుపోవటం అనేది. అందరం కలిసికట్టుగా ఒకటే ఊర్లో ఉంటాం. పొద్దున్న లేస్తే ఎవరి మొహాలు వాళ్ళు చూసుకుంటాం. సో అయిపోయింది, మళ్ళీ ఎలక్షన్ టైంలో మళ్ళీ చూసుకుందాం. ఇప్పుడు కలిసిగా అభివృద్ధి చేసుకొని ఉండాలనేది నా అందరి కోరిక. మీ అందరికి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మన ఊరు ప్రశాంతంగా, ఊరు ఎప్పుడైనా వేరే ఊళ్ళ కంటే చూసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. అట్లనే కొనసాగించుకుంటూ మంచిగా అభివృద్ధి చేసుకుంటూ, అటు పెద్దలను కలుపుకొని ఇటు యువకులను, వాళ్ళ సలహాలు, పెద్దలున్న సలహాలు, ఊరు అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి అనే విషయంలో అందరి సలహాలు తీసుకొని దాని ప్రకారం ముందుకు పోదాం. గవర్నమెంట్ తరఫున నేను సంపూర్ణ మద్దతు. మరొకసారి చెప్తున్నా, మన గ్రామం కాబట్టి ఎట్లా నాకు ఉంటుంది ప్రేమ. మీరు కూడా ఎన్ని ఉత్సాహంగా మీరు ఏం పనులు నా దగ్గర తీసుకొచ్చి కావాలంటారో అవన్నీ చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి ఒకసారి మీ అందరికీ తెలియజేస్తాను.